హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో చాలామంది మనకి టెలిగ్రామ్లో మెసేజెస్ చేస్తున్నారు. ఏంటంటే నార్మల్గా టీఎస్ఆర్జేసీ గురించి, ఏపీఆర్జేసీ గురించి వీడియోస్లలో చెప్తున్నాను కదా, అట్లా ఏపీలో కూడా ఏవైనా ఉంటే చెప్పండి అనేసి. సో ప్రజెంట్ ఏపీఆర్ స్కూల్ అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి. 5th క్లాస్, 6th, 7th అండ్ అలాగే 8th క్లాస్కి నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. అండ్ ఇదే వెబ్సైట్లో ఏపీఆర్ జేసీ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఏపీఆర్ డీసీ డిగ్రీ కాలేజ్లో, కాకపోతే ఓన్లీ ఫర్ బాయ్స్ అన్నమాట. సో ఈ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఇది ఒకసారి మీరు చూసే వెబ్సైట్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో టీఎస్ వెబ్సైట్కి, ఏపీ వెబ్సైట్కి చాలా డిఫరెన్స్ ఉంది. కోర్స్ ఎవరి స్టేట్ వాళ్ళది అండ్ డిఫరెన్స్ చాలా ఉంది. నేను నోటీస్ చేసినాయి కొన్ని, అండ్ చాలామంది అడుగుతున్నారు అనేసి ఈ వీడియో చేశాను. అసలు ఇందులో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తే అసలు ఓపెన్ అవ్వట్లేదు. సో నేను టెక్నికల్ హెల్ప్కి కాల్ చేశాను, బట్ స్టిల్ నో రెస్పాన్స్. అందుకే నేను నోటిఫికేషన్ గురించి ఇక్కడ చెప్పట్లేదు. సో ఈ నోటిఫికేషన్ గురించి నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి ఏదైనా పీడిఎఫ్ పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే అసలు ఎట్లా అప్లికేషన్ చేయాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ మనం పేమెంట్ చేయాలన్నమాట. సో పేమెంట్ చేసేటప్పుడు మీరు ఏ క్లాస్కి అప్లికేషన్ చేస్తున్నారు, మీ నేమ్ ఏంటి, అండ్ అలాగే మీ కేటగిరీ ఏంటి, మైనారిటీ జనరల్, జనరల్ కేటగిరీ అయితే జనరల్, ఇంకా మీ సబ్ కాస్ట్ ఏంటి అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, బాయా గర్లా, మీ మొబైల్ నెంబర్, అండ్ అలాగే డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి తెలంగాణ వాళ్ళు అప్లై చేయొచ్చా అని అడుగుతారు చాలామంది. ప్రజెంట్ అయితే లేదు. సో తెలంగాణ వాళ్ళు కాకుండా ఓన్లీ ఏపీ వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఐ యాక్సెప్ట్ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ చేసి పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక జర్నల్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఆ జర్నల్ నెంబర్ని తీసుకొని వచ్చి ఇక్కడ క్యాండిడేట్ ఐడి, మీకు ఒక ఐడి వస్తుంది కదా, అండ్ అలాగే మీ పేమెంట్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎంటర్ చేయాలి. లాస్ట్కి ప్రింట్ ద అప్లికేషన్ దగ్గర క్యాండిడేట్ ఐడి, ఈ క్యాండిడేట్ ఐడిని మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికో ఒకరికి షేర్ చేయండి, సో దట్ అది మీకు అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ నేను అప్లై చేసినా కూడా నా డీటెయిల్స్ నాకు కావాలి అన్నప్పుడు మొబైల్ నెంబర్ని, ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తే కూడా సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసరికి మార్చ్ 31st వరకు మనకి ఛాన్స్ అయితే ఉంది. సో డిలే చేయకుండా అప్లికేషన్ చేసుకోండి. సేమ్ ఇది కూడా అంతే. 6th, 7th, 8th తరగతులలో మిగిలిన ఖాళీగా ఉన్న ప్రవేశ పరీక్ష దరఖాస్తులకి ముందే ప్రాస్పెక్ట్స్లో తెలియజేయడం జరిగింది. సో ఖాళీల వివరాలకు క్లిక్ హియర్ అనేసి ఇక్కడ మెన్షన్ చేసిండ్రు కదా. సో ఇది బ్యాక్లాగ్ వేకెన్సీస్కి సంబంధించి, అంటే శ్రీకాకుళంలో, విజయనగరంలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఏం ఖాళీలు ఉన్నాయి అనేది ఇది ఉంది. కొంచెం లెంతీగా ఉంది పీడిఎఫ్, ఇది ఒక్కటి పెడతాను. బట్ ప్రజెంట్ అంటే ఇది బ్యాక్లాగ్ కాకుండా నార్మల్ ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేది నోటిఫికేషన్లో ఎక్కడ మెన్షన్ చేయట్లేదు, అండ్ ఇక్కడ కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే రాలేదు. బట్ వెబ్సైట్ లింక్ అయితే వర్కింగ్లోనే ఉంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ చేసుకోండి. ఇది ఏపీఆర్కి సంబంధించిన స్కూల్స్ అప్డేట్. ఇంకా ఏపీఆర్లో మీకు ఎట్లాంటి అప్డేట్స్ కావాలి, ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ అనేది కింద కమెంట్ చేయండి. సో దాట్ నేను దానికి రిలేటెడ్గా వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.